వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తాడేపల్లి ప్యాలెస్ గోడల మధ్య ఇప్పుడు రాజకీయ వేడి స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, పార్టీలో ఫస్ట్ నుంచి కీలక వ్యక్తిగా, కీలక వ్యూహకర్తగా ఎదిగారు సజ్జల రామకృష్ణారెడ్డి. మరి ఆయన పరిస్థితే ఇప్పుడు ఆ పార్టీలో గందరగోళంలో పడింది అన్న ప్రచారం కూడా కనిపిస్తోంది. ఒకప్పుడు ఆయన్ను షాడో సీఎంగా వర్ణించారు. మరి అటువంటి సజ్జలపై ఇప్పుడు పార్టీ అంతర్గతంగా ప్రశ్నలు మొదలయ్యాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కారణం కనుక చూస్తే ఆయన తాజా వ్యూహాలు, ఆయన స్క్రిప్ట్లు, వాటి వల్ల అధినేత ఇమేజ్పై పడిన ప్రభావం, ఇవన్నీ కలిపే ఇప్పుడు ఆయన్ని పరీక్షా కాలంలోకి నెట్టాయి. అయితే రాజకీయాల్లో ప్రత్యర్థిని విమర్శించాలంటే ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఏవో పాత వీడియోలు, గత టైంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెంటనే వెలుగులోకి వచ్చే ఈ కాలంలో పూర్తిగా హోంవర్క్ లేకుండానే ముందుకు వెళ్ళటం ప్రమాదకరం. ఇటీవల మెటల్ స్టీల్ ప్లాంట్ అంశంపై దీనికి పెద్ద ఉదాహరణగా మారింది. అయితే గతంలో ఆ ప్రాజెక్టు ఒడిశాకు వెళ్తోందని స్వయంగా జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోలు అవన్నీ ఇప్పుడు బయటకు వచ్చాయి. మరి దీంతో ఇదే ప్రాజెక్టును ఏపీకి తానే తీసుకొచ్చా అని కూడా ప్రకటించుకున్నారు జగన్. అయితే వీటిపై ప్రతిపక్షాలు కూడా దాడి ప్రారంభించాయి. ముఖ్యంగా టీడీపీ కూటమి కూడా సోషల్ మీడియాలో పాత క్లిప్పులను తిరిగి వైరల్ చేస్తూ వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇవి ఎప్పుడో పాతకాలపు వీడియోలు, మరి వాటిని ఇప్పుడు తీసుకొచ్చి ట్యాగ్ చేస్తూ కూడా వాళ్ళని ఇంకా వైరల్ చేస్తోంది టీడీపీ. మరి ఈ స్క్రిప్ట్ ఎవరో కాదు, సజ్జల టీం నుంచే వచ్చిందన్న చర్చ కూడా పార్టీలో వినిపిస్తోంది. నాయకుడికే సరిగ్గా సమాచారం అందించే వ్యవస్థ బలహీనపడితే దాని ప్రభావం ఎట్లా ఉంటుందో కూడా ఈ విషయం మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఇక రాజధాని విషయంలో ఇదే సమస్య తలెత్తిందనే విమర్శలు కూడా అంటున్నారు. అసెంబ్లీలో చెప్పిన మాటలు, దాని తర్వాత జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం మధ్య వ్యత్యాసాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ముందు మాట్లాడినప్పుడు అసెంబ్లీలో ఒక మాట, తర్వాత వచ్చాక ఇంకొక మాట. మరి ప్రతిసారి కూడా కేవలం సజ్జలు ఇచ్చే సలహాలు, ఆయన స్క్రిప్ట్నే జగన్ రక్షించాల్సి వస్తూ ఉంది. మరి ఇప్పుడు అవి రక్షించాల్సింది పోయి సమర్థించుకోవాల్సిన స్థితిలోకి నెట్టేస్తున్నాయి. మరి దీనివల్లే సజ్జకి కొత్త సమస్య ఏర్పడింది. ఇక ఇటీవల తాడేపల్లి నివాసంలో జరిగిన కీలక సమావేశాల్లో కూడా సజ్జలు ఎక్కడా కనపడలా. ఆయన గైర్హాజరు కావటం మరింత ఊహాగానాలకు దారితీస్తోంది. జగన్ ఉన్న కార్యక్రమాల్లో వేటిలోనూ సజ్జల సరిగ్గా కనిపించకపోవటం, మీడియా ముందు కూడా ఆయన దూరంగా ఉండటం, ఇవన్నీ అధినేత ఆగ్రహ సూచకాలుగా విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు పార్టీ వ్యవహారాల్లో జగన్ నెంబర్ 1 అయితే ఈయన నెంబర్ 2గా ఉన్న వ్యక్తి ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్లారన్న అభిప్రాయం కూడా బలపడుతోంది. మరి ఈ పరిణామాలను కొందరు విజయసాయిరెడ్డి ఉదాహరణతో కూడా పోలుస్తున్నారు. అసలు వైసీపీలో విజయసాయి వెనకాలే చాలా వరకు నడిపించారు. ఆయన కీలక స్థానం కూడా దక్కించుకున్నారు. మరి దాని తర్వాత ముందుకెళ్లే కొద్దీ ఆయన ప్రాధాన్యం కోల్పోయిన తీరు అందరూ చూశారు. నాయకుడి విశ్వాసం కోల్పోతే పార్టీ లోపల ఎంత వేగంగా సమీకరణాలు మారిపోతాయో ఆ ఘటన చూపించింది. ఇప్పుడు రిపీట్ సజ్జల విషయంలోనూ అలాంటి మార్పులే చోటు చేసుకుంటున్నాయేమో అన్న ప్రశ్న కూడా వస్తోంది. కాకపోతే రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు, వేగంగా మారిపోతాయి. ఒక్క విజయవంతమైన వ్యూహం ఇస్తే గనక, ఒక సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ని గనక చేసి చూపిస్తే పరిస్థితి మళ్ళీ తారుమారు చేయగల అంశాలు కూడా ఉంటాయి. మరి సజ్జల తనపై వచ్చిన విమర్శలను అధిగమించి అధినేత నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతారా, లేక నిజంగానే తాడేపల్లి రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రూపుదిద్దుకుంటాయా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ రాజకీయ సెగలు మిన్నండుతున్నాయన్నది వాస్తవ విషయం. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.